మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి విభాగం యత్నించింది. జీవో నెంబర్ 33ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్వి నేతలు డిమాండ్ చేశారు. వెంటనే నీట్ మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించేందుకు యత్నించగా తెలంగాణ భవన్ గేట్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీఎస్ఆర్వి కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. Pone. జీవనం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తెలంగాణ విద్యార్థులు తెలంగాణ సీట్లన్నీ తెలంగాణ భాషలకే ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ సీమాంధ్రకు మిగతా రాష్ట్రాల వాళ్ళకు తొత్తుగా వేరుస్తున్న ఇవాళ అధికారులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి రాజనరసింహ గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పుట్టిన వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణలో మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్గా పరిగణిస్తూ జీవో నంబర్ 33 తీసుకురావడాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తొత్తుగా వేరేస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలో చేరిన విధంగా ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇవాళ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ నీట్ కౌన్సిలింగ్ లోపల ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల లోపల మొదటి ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయినాయి. ఇవి అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో స్థానికత నిర్వహించడానికి జీవో నంబర్ 33 తెచ్చింది. దాన్ని ఉపసంహరించి కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలంతా కూడా తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ వరకు కూడా పెద్ద ర్యాలీగా వెళ్లి ఆందోళన నిర్వహించాలని చెప్పి నిర్వహించారు. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్ వెళ్లకుండా తెలంగాణ భవన్ వద్దనే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది విద్యార్థులు మినిస్టర్ క్వార్టర్స్ వరకు వెళ్లి అక్కడ గేట్లు ఎక్కి కొంత ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించే ప్రయత్నం అయితే విద్యార్థులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. 0 నంబర్ 33 వెంటనే ఉపసంహరించి కౌన్సిలింగ్ వైద్య విద్యకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. 0 నంబర్ 33 వెంటనే ఉపసంహరించి కౌన్సిలింగ్ వైద్య విద్యకు సంబంధించి
వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టింది. మొత్తం కొంత తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడ నుంచి నేరుగా విద్యార్థులు కొంతమంది తెలంగాణ ఈ మినిస్టర్ క్వార్టర్స్ వరకు వెళ్లడంతో అక్కడ కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ గేట్లపైకి ఎక్కి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలంతా కూడా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి దామోదర రాజనరసింహకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆందోళన చేస్తున్న ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పరిస్థితి కొంచెం ఆందోళనకారులందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి సద్మనీయంగా చెప్పుకోవచ్చు. కార్తీక్. రైట్ విక్రమ్.